నర్సాపురంలో గోదావరి ఏటిగట్టు కోతకి గురవటంపై మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోతకు ప్రభుత్వ చీఫ్ విప్ మాదునూరి ప్రసాదే కారణమని ఆరోపించారు. 26 కోట్లతో చేపట్టిన ఈ పనులకు ప్రసాదే బినామీ కాంట్రాక్టర్ అని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో తిరస్కరించిన క్వారీ రాళ్లను గట్టు పనులకు ఉపయోగించారని మండిపడ్డారు. పట్టణంలో ఉన్నటువంటి ఏటిగట్టు పనులు ఏవైతే జరుగుతున్నాయో దానికి సంబంధించి పనులు పర్యవేక్షణ మేము చేయటం జరిగింది. అక్కడికి వెళ్ళినప్పుడు కొన్ని లోపాలు మేము గ్రహించి వాటి యొక్క విషయాలన్నీ కూడా పత్రికా మిత్రుల ద్వారా ప్రజలకు తెలియపరుద్దాం అని చెప్పేసి ఆనాడు అక్కడ ప్రెస్ మీట్ పెట్టి అక్కడ మేము గమనించినటువంటి కొన్ని లోపాలని మేము చెప్పడం జరిగింది. అందులో ముఖ్యంగా చూస్తే కనుక ఏదైతే దాదాపు 27 కోట్ల రూపాయలతోటి శాంక్షన్ అయినటువంటి ఆ ఏటుగట్టు పనులకు సంబంధించి అక్కడ ఏదైతే రాళ్ళన్నీ కూడా ఉన్నాయో అన్నీ కూడా ఆ రోజు పత్రికా మిత్రులు ఎదురుగుండానే 2 చేతులతోటి ఆ రాళ్ళు పట్టుకుని ఇలా కొడితే అవి పొడి అయిపోయినటువంటి పరిస్థితి ఆ రోజు మనం ప్రత్యక్షంగా చూడటం జరిగింది. అందరం కూడా వాళ్ళు కూడా అధికారులు కూడా ఈ స్థాయి ఉన్నారు, అక్కడ డిఈ స్థాయి అధికారులు ఉన్నారు, ఇరిగేషన్ సంబంధించి ఏఈ స్థాయి అధికారులు ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కూడా ఏదో ఇంటర్నేషనల్ లెవెల్ అధికారులాగా అక్కడికి వచ్చేసి ఈ యొక్క ఎమ్మెల్యే ఒత్తిడికి వాళ్ళంతా కూడా లొంగిపోయి అక్కడ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి లోపం సరి చేస్తామని చెప్పడం పోయి, ఎందుకంటే మాకు తెలిసిందే అధికారుల పర్యవేక్షణ కూడా లేకుండా అక్కడ ఒక భీమవరం ఏదైతే ఇక్కడ ఎమ్మెల్యే గారికి సంబంధించిన మనిషి ఒక వ్యక్తి భీమవరం నుంచి అదేవిధంగా ఈమెయిల్ ద్వారా అధికారులకు సంబంధించిన అధికారులందరికీ పంపించినా ఎక్కడ కూడా స్పందన లేదు. దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది, ఇది కేవలం ఈ యొక్క ఎమ్మెల్యేతో పాటుగా ఈ యొక్క జిల్లా కలెక్టర్తో పాటుగా దానికి సంబంధించిన అధికారులతో పాటుగా అందరూ కూడా గూడు పుట్టాని అయిపోయి ఈ యొక్క వర్క్ మీద దోచేసుకోవటం తప్ప ఎక్కడ కూడా వీళ్ళు దీని మీద పరిష్కరించాలి, దీన్ని నాణ్యతగా జరగాలని ఎక్కడ చూడలేదని చెప్పి అర్థమైంది.